తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా. సో ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు అనుభవ రాహిత్యం ఉన్న వాళ్ళని, దానికి సంబంధించిన పర్టికులర్ సబ్జెక్ట్ మీద పట్టు లేని వాళ్ళని మాట్లాడటం కోసం ముందుకు తీసుకొస్తే వైఎస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రముఖులు కానీ మరొక మారు ఆలోచించుకోవాలి. ఇటువంటి బేస్లెస్ ఆరోపణలు చేసి వారి పరువు వారు తీసుకోవటమే కానీ ప్రతిపక్షంలో ఉండటం అనేది చాలా గొప్ప. ఇది ప్రజలకు ఏదైనా సరే మేలు చేయాలంటే ప్రభుత్వంలో కంటే ప్రతిపక్షంలో చాలా చక్కగా పోరాటాలు చేయొచ్చు. ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద ముందుకు తీసుకువెళ్ళవచ్చు. కాకపోతే ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ వాటిని ముందుకు తీసుకువెళ్తాము, ఏదో ఒకటి చెయ్యాలి, జనాల్లో కనపడాలి, అది జరిగింది ఇది జరిగింది అంటూ వెళ్ళటం అనేదే వీళ్ళ ప్రధాన ధ్యేయం లాగా ఉంది. చాలా అంటే చాలా తప్పుడు దారిలో ప్రస్తుతానికి వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ నడుస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. తప్పైతే నన్ను క్షమించాలి. కాన్సెప్ట్ ఏంటంటే జరిగింది, సాక్ష్యాలు ఏవి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో స్పోర్ట్స్ కోటా అనేది ఎక్కడెక్కడ అప్లై చేస్తారు, ఏ రకంగా వస్తాయి, స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరు వస్తారు. కేవలం స్పోర్ట్స్ కోటా అంటే కేవలం క్రికెట్ స్పోర్ట్స్ కోటాలో వస్తే వాడు పోయి కేవలం క్రికెట్ ఆడాలని, లేదంటే ఇంకొకటి పీఈటీ చేయాలి అని, లేదంటే హాకీలోనే ఉండాలని ఇటువంటివి ఏవి లేవు. కనీస జ్ఞానం అంటారు. ఈ కనీస జ్ఞానం అనేది ఉంటే చాలా బాగుంటుంది. రావాలి, ప్రతిపక్షం నుంచి వారు చాలా గొప్పగా రావాలి. ప్రజలకు జరిగిన ఏదైనా ఇబ్బందులు కానీ ఏమన్నా ఉంటే వాటిని సాక్ష్యాధారాలతో సహా తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. అటువంటి తప్పులు జరగకుండా చూడాలి. ప్రజలు చాలా గొప్పగా ఇప్పుడు ప్రతిపక్షాల వైపు కూడా చూస్తారు ఏదన్నా తప్పు జరిగింది అంటే. అంతేగాని ప్రతిపక్షాలే తప్పులు చేస్తూ కూర్చుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఆ సందర్భమైనా సరే ఒకే ఒక మాట చెప్తాను. అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు. ఆయన చాలా పెద్దవారు, మంత్రిగా చేశారు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేకపోతే నేను ఒక మాట అంటాను. మొన్న ప్రశ్నారావణ అనే ఒక వ్యక్తి ఒక విషయంలో ఈ కలియుగంలో జరిగే ఈ రామాయణంలో రావణాసురుడే గెలుస్తాడు అంటూ అన్నారు. అంటే ఏంటంటే రావణాసురుడు అనే ఒక రాక్షసుడిని గెలిపించడం అనేది అంబటి రాంబాబు గారికి ఇష్టమా? రాక్షసుడిని గెలిపించేటట్టయితే ఇప్పుడు సాత్వికంగా బతికే వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? అంటే ఇది నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ప్రస్తుతమైనా సరే ఏం మాట్లాడుతున్నాము, మనం దేని గురించి మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము అనే కనీస స్పృహ అనేది లేకపోతే చాలా 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 ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే నా విన్నపం. వైఎస్ఆర్సీపీ మాట్లాడే మాటల మీద కనీస పుస్తక అవగాహన ఉండేటట్టు మాట్లాడాలి అనుకోరు. ఓకే సార్, ఒక చిన్న బ్రేక్ ఉంది సార్. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.